మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై జరిగిన దాడులను నిరసిస్తూ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అనంతరం ఆమె రంపచోడవరం పోలీస్ స్టేషన్కు వెళ్లి దాడికి బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసు అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు. నమస్కారం అండి. ఏదైతే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ రకంగా అయితే కక్షపూరిత రాజకీయాలతో వైసీపీ మీద దాడులు చేస్తూ ఉన్నారో వాటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి సంఘటనలో పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీ నుంచి నెయ్యి సప్లై అయ్యిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటా ఉందో వాటికి 2018లోనే టెక్నికల్గా అప్రూవల్ ఇచ్చింది ఇదే టీడీపీ ప్రభుత్వం 2018లో. ఇప్పుడు ఈ శాంపిల్ తీసిన నెయ్యి కూడా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ట్యాంకర్ నుంచి తీసిందే. దానికి స్వయాన చంద్రబాబు నాయుడు గారే సిట్ వేస్తే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లో మొత్తం ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్లో ఎటువంటి జంతు కొవ్వులు కలవలేదని చెప్పేసి అంటే కూడా ఈరోజు కూడా ఛార్జ్ షీట్లో లేనటువంటి పేర్లు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పేర్లు ఛార్జ్ షీట్లో లేనప్పటికి కూడా వాళ్ళను దోషులుగా చిత్రీకరిస్తూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఫ్లెక్సీలు పెట్టి ఆ ఫ్లెక్సీలకు మళ్ళీ పోలీసులను కాపలాగా పెడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద కానీ చిన్నపిల్లల మీద కానీ అలాగే ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద కానీ ఏ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఇన్ని దాడులు జరిగినప్పుడు కూడా పోలీసుని అలర్ట్ చేయలేదు. పోలీసులు కనీసం ఆ దాడులు జరిగే ప్రాంతానికి ఆ దాడి జరిగే వ్యక్తుల మీద కాపలా లేదు. కానీ ఈరోజు ఫ్లెక్సీలు పెట్టి ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా పెట్టడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రశ్నించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద హత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అంబటి రాంబాబు గారి విషయం మనం చూసుకున్నట్లయితే వారి కుటుంబంలో ఆయన ఇంట్లో లేనటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఇది ఒక రకంగా మర్డర్ ప్లాన్ లాంటిదే. కాబట్టి ఎవరైతే ఈ దుస్సాహసం చేశారో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో వీరందరి మీద కూడా ఖచ్చితంగా ఏదైతే హత్యా ప్రయత్నం చేశారు హత్యా ప్రయత్నంగా వీళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులందరూ కూడా ఈరోజు రంపచోడవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డే 1 నుంచి కూడా ప్రతి ఒక్క విషయం ఆ కూటమి సంబంధించిన వైఫల్యాలని తెర మీదకి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక అవసరం లేని విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేత ఈరోజు ఏదైతే జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వీడియో వచ్చింది ఆ వీడియోని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు లడ్డు విషయాన్ని అసలు లడ్డూలో ఎటువంటి ఇది లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లెక్సీలు వేసి మరి ఈ రకంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇకనైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఇకనైనా కొంచెం మారండి. మీరు వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏముంది అని చూసుకుంటే ఆడవాళ్ళ మీద దాడులు, ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా చేస్తానన్నారు. మీరు నిజంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఏదైతే నెయ్యిని సప్లై చేస్తామన్నదో ఆ కంపెనీకి 2018లో ఇచ్చారు వీళ్ళు ఆ నెయ్యిని సప్లై చేయడానికి అప్రూవల్స్. 2018లో ఎవరున్నారండి గవర్నమెంట్లో? ఈ చంద్రబాబు నాయుడు గారు లేరా? మళ్ళీ క్వాలిటీ లేని నెయ్యిని సప్లై చేస్తున్న కంపెనీకి ఎలా వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు? ఆ నెయ్యి శాంపిల్స్ తీసుకున్నది కూడా వీళ్ళు గవర్నమెంట్లోనే కదా. అంటే మధ్యలో ఎటువంటి సంబంధం లేనటువంటి వైసీపీ గవర్నమెంట్కి ఈ పాపాన్ని అంటగట్టాలని చూసి ఏ రకంగా చేస్తా ఉన్నారో భగవంతుడు ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాడు. ఆయన సిగ్నల్స్ మీకు చూపిస్తానే ఉన్నారు. మన సిబిఐ సిట్ ఇన్వెస్టిగేషన్ ఈ రిపోర్ట్లో కూడా అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిజాలు రాష్ట్ర ప్రజలు చూపిస్తుంటే వాటిని కూడా తప్పు, ల్యాబ్ రిపోర్ట్ తప్పు, కోర్టు చెప్పింది తప్పు, సిట్ ఎంక్వైరీ తప్పు, మా ఎల్లో మీడియా చెప్పిందే కరెక్ట్, మేము చెప్పిందే నమ్మాలని చెప్పేసి ఎందుకు మీ అభిప్రాయాన్ని పదే ఎల్లో మీడియా ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దాలని చూస్తున్నారని చెప్పేసి కూడా మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఈరోజు మీరు ఏదైతే చేస్తా ఉన్నారో ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి మీరు 10 రెట్లు తీసుకోబోతున్నారు. కాబట్టి మీరు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నామండి.